హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాజ్నేహా వ్లాగ్స్. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా వారు కలిసి వీకెండ్కి కూర్గ్ చిక్మంగళూరుకి అయితే ప్లాన్ వేశాం. కాచిగూడ నుంచి డైలీ 8:30కి అశోకపుర ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. టికెట్స్ అయితే మేము ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే అవ్వలేదు. మేమైతే మహబూబ్ నగర్ నుంచి ట్రావెల్ అయ్యాం. ట్రైన్ మార్నింగ్ 10కి అలా మైసూర్కి రీచ్ అయింది. అక్కడి నుంచి మడికేరికి బస్సులో అయితే ట్రావెల్ చేశాం. ఫస్ట్ డే అయితే కాఫీ ప్లాంటేషన్ కవర్ చేశాం. ఈ ప్లాంటేషన్లో మనకి స్పైసెస్ అయితే చూపిస్తారు. అక్కడ నుండి అబ్బే ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాం. అబ్బే ఫాల్స్ అయితే క్రేజీగా ఉంది. మేము రైజింగ్ సీజన్లో వెళ్ళాం కాబట్టి వాటర్ లెవెల్ అయితే చాలా ఉండే. అబ్బే ఫాల్స్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అలా ఉంటుంది ఈచ్ మెంబర్కి. మేము వెళ్ళిన 3 days లైన్గా వర్షం పడుతూనే ఉంది. అక్కడి నుంచి రాజాస్ట్రామ్, రాజా సీడ్ గార్డెన్ అయితే కవర్ చేశాం. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవే పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. ఇక్కడ ఓంకారేశ్వర్ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాం. నైట్ స్టే అయితే మడికేరిలోనే చేశాం. డే 2 అయితే మడికేరి నుంచి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అయితే 28 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యాం. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అయితే ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అలా ఉంటుంది. అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఎక్కువ టిబెటియన్స్ అయితే ఉంటారు. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. దాని పక్కనే బోటింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది కొంచెం దూరంలోనే. అక్కడ నుంచి చక్రావళి డ్యామ్ అయితే వెళ్ళాం. ఈ డ్యామ్ అయితే అన్ని డ్యామ్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా నైట్ అయితే చిక్పుట్లూరుకి అయితే రీచ్ అయిపోయాం. ఒక క్యాబ్ అయితే మాట్లాడుకొని హీరో కొల్లాల లేక్ అయితే కవర్ చేశాం. రెయిన్ సీజన్ వల్ల ఫాగ్ అయితే చాలా కమ్మేసింది. రాత్రి నలుపే రంగు నలుపే వానాకాలం మొత్తం నలుపే కాకి రెక్కల్లో కారు నలుపే కన్నే కాటుక కళ్ళు నలుపే విసిగి పాడే కోయిల నలుపే నీలాంబరాల కుంతల నలుపే నీలాంబరాల కుంతల నలుపే. లేక్ కూడా చాలా బాగుంది. హెబ్బే ఫాల్స్లో అయితే మేము కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం. మేము వెళ్ళేటప్పటికి వాటర్ ఫ్లో కొంచెం తక్కువగానే ఉండే. మేము వెళ్ళేసరికి చాలా ఎక్కువ అయిపోయింది. మేము వెళ్ళిన 3 days లైన్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వానలు కడిగిన తుమ్మి తెలుపే
అక్కడ నుంచి జెర్రీ ఫాల్స్కి అయితే ట్రావెల్ అయ్యాం. అయితే జీప్స్ మాత్రమే ఈ జెర్రీ ఫాల్స్కి తీసుకెళ్తాయి. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఈచ్ మెంబర్కి 400 అయితే ఛార్జ్ చేస్తారు. ఈ ఫాల్స్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. వాటర్ లెవెల్ అయితే చాలా ఎక్కువగా ఉండే కాబట్టి ఇంకా బాగా అనిపించింది. కానీ ఈ ఫాల్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, చాలా బాగుంది. ఇంకా చిక్మంగళూరు నుంచి నైట్ అయితే మైసూర్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మైసూర్లోనే స్టే తీసుకొని మార్నింగ్ అయితే మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి చాముండేశ్వరి టెంపుల్కి కూడా వెళ్ళాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.